భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం 25/1/2024 స్వస్తి శ్రీ చంద్రమానం స్వాభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్ష పౌర్ణమి పుష్య పౌర్ణమి గురువారం పౌర్ణమి రాత్రి 10:37 వరకు పునర్వసు నక్షత్రం ఉదయం 8:07 వరకు వర్జం సాయంత్రం 4:43 6:26 వరకు దుర్ముహూర్తం ఉదయం 10:20 11:05 వరకు మధ్యాహ్నం మళ్ళీ 2:48 నుండి 3:33 వరకు సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:47 అమృత గంటల ఉదయం 5:11 నుండి 7:16 వరకు రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుండి 3 గంటల వరకు కూడా రాహుకాలం శుభ సమయం ఉదయం 7:45 నుండి 8:30 వరకు శుభ సమయం సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు కూడా శుభకాలం విష్కంభ యోగం ఉదయం 7:45 విష్టి ఉదయం 10:04 వరకు భవ రాత్రి 10:37 పౌర్ణమి గురువారం చాలా విశేషమైన రోజు అన్ని కార్యాలకు అనుకూలం పుష్య పౌర్ణమి పైగా పునర్వసు నక్షత్ర రాముల వారి యొక్క ఆరాధన దర్శనము రాముల వారి కళ్యాణం పునర్వసు నక్షత్రాభిషేకం నక్షత్ర కళ్యాణాలు జరుగుతాయి చేయించుకుంటే చాలా మంచిది మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా చాలా బాగుంది చెప్పుకోవాలి మకర కుంభ మీనరాశుల వారికి కూడా చాలా అద్భుతంగానే ఈరోజు ఉంది అని చెప్పడం జరుగుతుంది 14వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెబుతున్నారో చూద్దాం పార్థాయ ప్రతిబోధితాం భగవతాం నారాయణేన స్వయం వ్యాసేనాగ్రదిత పురాణ మునినా మధ్యే మహాభారతం అద్వైతామృత వర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయిని అంబా త్వామనుసంధదామి భగవద్గీతే భవద్వేషిణి అర్జునోవాచ అర్జునుడు చెప్తున్నాడు కైర్లింగే త్రీన్ గుణానేతాన్ అతీతో భవతి ప్రభో కిమాచార కథం చైతాన్ త్రీన్ గుణనతి వర్తతే అర్జునుడు చెప్పాడు ఓ శ్రీకృష్ణ ప్రభు ఈ 3 గుణాలు అతీతుడైన వాని లక్షణాలు ఎలా ఉంటాయి అతడు లోక వ్యవహార రీతి ఏ విధంగా వాడు లోకంలో ప్రవర్తిస్తాడు ఆ మనుషుడి యొక్క గుణాతీతుల కూడా ఉపాయం ఏముంది భగవాన్ వాచ అర్జున చెబుతాను వినవయ్య ప్రకాశంచ ప్రవృత్తించ మోహమేవచ పాండవ నద్వేష్టి ప్రాప్య వృత్తాని నవృత్తంతి నకాంక్షతి అర్జున ఓ పాండవ సత్వగుణకార్య రూపమైనటువంటి ప్రకాశం రజోగుణకార్యమైన ప్రవృత్తి తమోగుణకార్యమైన రూపము తానంతట అవే ఏర్పడినప్పుడు గుణాతీతుడు ద్వేషింపడు అనగా వాటిని గురించి విచారణ పడడు అట్లే వాడిని తొలగిపోయినప్పుడు వాటి కాంక్ష పడడు అది కావాలని వాడు కోడుకోడు అనగా ఎల్లప్పుడూ కూడా ఒకే స్థితిలో ఉంటాడు వాడు జ్ఞాని అనేటువంటి వాడు ఉదాసీన వదాసీనో గుణర్యో న విచల్యతే గుణవర్తంతి ఇచ్చేవ యోవతిష్టంతి నేంగతే అంతేకాదు అర్జున త్రిగుణాలకు వాటికి కార్యరూపాలైనటువంటి శారీరక ఇంద్రియ అంతఃకరణ వ్యాపారాలు ఏమాత్రము కూడా వాడు చెలించిపోవడమాట త్రిగుణాతీతుడు ఉదాసీనుడు వలె సాక్షిగా చూస్తూ ఉంటాడు ఉదాసీనంగా ఉంటాడు వాడు గుణాలయందు ప్రవర్తించుచున్నవి అని తలచి అతడు సచ్చిదానంద ఘన పరమాత్మని ఏకీభావ స్థితుడై ఉండును ఏ స్థితి నుండి ఎన్నడూ కూడా వాడు చెలించిపోడు అటువంటి వాడు అంటే నాకు చాలా ఇష్టమయ్యా సాధన అంటే ఎలా చేయాలి అని సాధన ఎలా చేయాలో కూడా ఆయన ఏ గుణాలు పట్టుకోవాలి ఎలా ఉండాలి ఎలా ప్రవర్తించాలో కూడా కృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా మన లోకానికి తెలియజేస్తున్నాడు సాధకులందరికీ కూడా తెలుసుకోండి ఆచరించండి ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం